బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాయబడి ఉంది. అంటే కోపపడటం తప్పు కాదు, అవసరాన్ని బట్టి కోపపడాలి. ఎందుకు కోపపడాలి అంటే, తప్పు చేసినప్పుడు నీ భార్య కోపపడు, నీ భర్త తప్పు చేసినప్పుడు కోపపడు, నీ పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడు. తప్పదు, నువ్వు కోపపడినప్పుడే వాడు సెటరేట్ అవుతారు. కోపపడాలి. అట్లాగని పాపము అక్కడ చోటు చేసుకోకూడదు. అదేంటి, కోపానికి పాపానికి సంబంధం ఏంటంటే, కోపం వచ్చిందని బూతులు మాట్లాడతాం, అది బూతులు మాట్లాడితే పాపం. కోపం వచ్చినప్పుడు శపించకూడదు, అది పాపం. కోపం వచ్చిందని ఆ కోపాన్ని నెరవేర్చుకోవటానికి ఎదుటి వ్యక్తిని కీడు చేయకూడదు, అది పాపం. కోపములో ఎదుటి వ్యక్తిని కొట్టి చంపేయకూడదు, అది పాపం. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం దేవుని నీతిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాం. కనుక కోపపడినా కానీ ఎంతసేపు ఉండాలంట ఆ కోపం? గడ్డి వాము తగలబడితే ఎంతసేపు ఉండిద్ది? 2 గంటలు 3 గంటల తర్వాత నువ్వు వెళ్ళు, నిప్పు దొరికిద్ది నీకేమన్నా? దొరకదు. ఆ కోపము వలన నువ్వు దేవుని దీవెనలు పొందలేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడవు. ఆ కోపము దేవునికి నిన్ను దూరం చేస్తుంది, దేవుని మందిరానికి దూరం చేస్తుంది, దేవుని ఆశీర్వాదం దూరం చేస్తుంది, పరలోక రాజ్యానికి కోపం దూరం చేస్తుంది.